మద్యం మత్తులో మార్కెట్ యార్డ్ సీఈఓ పత్తి రైతుపై దాడికి పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ యార్డ్లో పత్తి బండి ఖాళీ చేసి తూకం వేసేందుకు నిరీక్షించే సమయంలో రైతుపై దాడి చేశారు. మద్యం మత్తులో మార్కెట్ యార్డ్ కార్యదర్శి పండారితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రైతు సంద మహేష్పై దాడికి తెగించారు. జైనాథ్ మండలం లేకర్వాడకు చెందిన రైతు దాడి ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫోన్లో వివరించినట్లు రైతు తెలిపాడు. దాడికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లేకర్వాడ గ్రామం నుండి పత్తి తీసుకురావడం జరిగింది మార్కెట్ యార్డ్కు. పత్తి మార్కెట్ యార్డ్లో కాట అయిన తర్వాత జెన్నింగ్లో పోయి ఖాళీ చేసుకున్న తర్వాత ఖాళీ కాట చేసే సమయంలో మరి మార్కెట్ సిఇఓ ఇన్ఛార్జ్ అట పండరి అట ఆయన పేరు. ఆయన నాపైన దురుసుగా ప్రవర్తించడం, నానా బూతులు మాట్లాడటం జరిగింది తాగిన మత్తులో. మరి ఆ సమయంలో నన్ను కాలర్ బట్టి పక్కకొచ్చి 100 ఎమర్జెన్సీ కాల్ చేశారు. ఇద్దరు పోలీసు వారు రావడం జరిగింది. వాళ్లకు ఇక్కడ జరిగినటువంటి సంఘటన గురించి రైతులు మరియు నేను చెప్పడం జరిగింది. మరి వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పి ఆయన్ని వదిలివేయడం జరిగినది. వదిలివేసిన వెంటనే మళ్ళీ ఎవరికి చేయాలనో అర్థం కాక కలెక్టర్ గారికి ఫోన్లో తెలియజేయడం జరిగింది. సార్ ఇట్లా మార్కెట్లో తాగి మార్కెట్ మాది అనుకుంటా నానా బూతులు తిడుతూ నన్ను కొట్టడం జరిగింది. వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. తెలియజేయగా వాళ్ళు తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత మరి ఆయన్ని మళ్ళీ పట్టుకురావడం జరిగింది. పట్టుకొచ్చిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా వారు తాగినట్టు నిర్ధారణ జరిగింది. మరి అటువంటి నిర్ధారణ జరిగినప్పుడు మరి ఆయనకు చట్టరీత్యా చర్యలు తీసుకొని మార్కెట్ యార్డ్లో ఇటువంటి సంఘటన జరగకుండా, రైతులకు ఇబ్బంది కలగకుండా అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి నేను కోరుకుంటున్నాను. మద్యం మత్తులో మార్కెట్ యార్డ్ సీఈఓ పత్తి రైతుపై దాడికి పాల్పడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ యార్డ్లో పత్తి బండి ఖాళీ చేసి తూకం వేసేందుకు నిరీక్షించిన సమయంలో పత్తి రైతుపై దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది సీఈఓ పండరి అనే అతను. దీనికి సంబంధించి ఎందుకు దాడికి పాల్పడ్డాడు, రైతు ఏమంటున్నారు, అతని అధికారి ఏమంటున్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతలకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో పత్తిని అమ్ముకునేందుకు వచ్చిన ఓ రైతుపై ఏకంగా రైతులకు అండగా నిలవాల్సిన ప్రాథమిక సహకార సంఘం సిఇఓ పండరి ఇంకా ఇద్దరితో కలిసి రైతుపై దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించింది. 2 రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. ఈ 2 రోజుల క్రితం ఈ నెల 21వ తేదీన రాత్రి 9:30 సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన సంబంధించిన సీసీ ఫుటేజ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైతుపై దాడి చేయడంతో రైతు నిలదీయడం జరిగింది. సీఈఓతో పాటు దుండలు మరో 2 వ్యక్తులను కూడా నిలదీయడం జరిగింది. మద్యం మత్తులో వాళ్ళు దాడి చేసినట్టు కూడా నిర్ధారణ కావడం జరిగింది. అయితే పోలీసులకు సమాచారం సంబంధించి పోలీసులు కూడా అధికారికే సపోర్ట్ చేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో రైతు ఏకంగా జిల్లా కలెక్టర్ రాజశేఖర్కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పడం జరిగింది. తనకు జరిగిన అవమానాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడం జరిగింది. అప్పటికప్పుడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ప్రాథమిక సహకార సంఘం సిఇఓ పండరి మద్యం సేవించినట్టు కూడా నిర్ధారణ జరగడం జరిగింది. ప్రధాని ఇప్పుడైతే మొత్తానికి ఈ సంఘటన సీరియస్ గా జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో రైతు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్లాంటి చర్యలు తమకు అండగా ఉండాల్సిన ఏకంగా ఒక అధికారే రైతులకు దాడి చేయడం పట్ల కూడా సర్వత్రా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.